గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశాఖ నక్కవానిపాలెం ప్రాంతంలో అయితే గాలికి చెట్టు కూలిపోవడంతో అడ్డుగా వస్తున్న మహిళ పూర్ణిమ 38 సంవత్సరాలు అయితే మృతి చెందడం అయితే జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకర విషయం. అయితే జీవీఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ చెట్లపై అవగాహన చూడాలి, ఎప్పుడు ఎక్కడ వీక్గా ఉన్నాయో అన్నీ గమనిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, అమ్మాయి ఎవరు, ఎక్కడ నివసిస్తున్నారు? అమ్మాయి మా అపార్ట్మెంట్ సితారా ఎన్క్లేవ్ ఏఎంజీ హాస్పిటల్కి ఎదుర్కొంటున్నటువంటి సితారా ఎన్క్లేవ్లో ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ 403లో ఉంటుంది. పేరు పూర్ణిమ. తను పొద్దున్న ఇలా ఏదో పని మీద జస్ట్ రోడ్డు వెంట వెళ్తూ స్కూటర్ మీద ఎడుతోంది. చెట్టు పడి అదే టైంలో చెట్టు పడిపోవడం, తలకి గాయం తగలడం, ఆన్ ద స్పాట్ డెత్ అన్నారు. అది అంటే ఇది జీవీఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితే ఎప్పటికప్పుడు చెట్లను అయితే పర్యవేక్షించే పనిలో ఉండాలి. ఏది వీక్గా ఉందో ఏంటని ఏమంటారు మీరు? అది కరెక్టే కానండి, ఇన్ని చెట్లు వీటన్నింటినీ పర్యవేక్షించడం అటువంటిది సాధారణంగా జరిగే సంగతి కాదు. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ మనం కానీ మామూలుగా ఆలోచిస్తే, అంతకంటే కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు హెల్మెట్ యూజ్ చేయండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు ప్రతి 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ వాడితే ఓకే, ఇంత ప్రమాదం జరిగి ఉండేదేమో, కానీ ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. అలాగే జీవీఎంసీ వాళ్ళు కూడా ఈ మధ్యన ఇక్కడ చెట్లే కొట్టారు. కొట్టిన తర్వాత వాటిని పూర్తిగా సరిగ్గా కొట్టినది పూర్తిగా విరిగిపోయినవి పూర్తిగా రిమూవ్ చేశారో లేదో తెలియదు. లేకపోతే అంత పెద్ద చెట్టు పడిపోవడానికి ఏమీ ఆస్కారం లేదు. అలాగే ఇవాళ ఒక్క గాలి కూడా లేదు. అంటే గాలి కూడా లేనప్పుడు ఇది పడిపోయింది అంటే అది ఆ చెట్టుని చాలా ఏదో అలాగా హాఫ్ కట్ చేసి వదిలేయడం, ఏదో వాళ్ళకి కావాల్సిన మటుకు కొమ్మలు విరిచేయడం చేసి ఉంటారేమో అనిపిస్తుంది. అంటే ఆ సమయంలో అయితే ఎక్కువ మంది లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. నిజంగా ఎక్కువ మంది ఉండుంటే ఎక్కువ మంది కూడా జరుగుండేదేమో. ఎక్కువ మంది కానీ ఉంటే ఎక్కువ మంది కూడా జరుగుండేది. అప్పటికి కూడా ఒక ట్రాక్టర్ వెళుతుంది, ఆ కిందనే ఒక కారు ఉంది. ఆ కారు తర్వాత డ్యామేజ్ అయింది. తర్వాత ఆ ట్రాక్టరు లక్కీగా ఏంటంటే డ్రైవర్ లోన ఉంటాడు కాబట్టి ఆ తర్వాత కొంచెం ముందుకి ఉన్నాడు, అతను ఎస్కేప్ అయ్యాడు. లేకపోతే అతనికి కూడా ప్రమాదం జరిగేది. చెప్పండి, ఆ సమయంలో మీరు ఉన్నారా? ఆ సమయంలో మేము లేము కానండి, కొంచెం దూరం నుంచి చూస్తున్నాము. చూస్తుంటే ఎవరు చిట్లేవి కొడుతున్నారు అనుకున్నామండి. దగ్గరికి చూస్తే కిందన మృతదేహం ఉన్నారండి మేడం. ఎవరని చూస్తే ఫోన్ ఫింగర్ ప్రింట్ ఆన్ అవ్వపోసరికి మేము దగ్గరికే చూసామండి. అంటే మీ రోజు చూసే ముఖం కాబట్టి వెళ్ళి సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్, అంతే సార్. అవును సార్, ఓన్ పర్సన్ సార్. మెకానిక్ చేస్తారు. అదే జిఎంసీ కూడా అప్పుడప్పుడు కొట్టివారు, చాలా కొట్టివారు, కానీ మరి అది లేదు. అది ఎందుకు కూలిపోయింది మరి తెలియదు. అదే డొల్ల ఉంది కదా, డొల్ల మీద ఏదైనా సార్ చిన్న చిన్న జిఎంసీ కొట్టినప్పుడు చిన్న చిన్న కొమ్మలు కొట్టేసి ఒకేస్తున్నాను, చూడట్లేదు. అది కూడా చూడాలా. అవునా, కొట్టినప్పుడు కూడా చూడాలి. వాళ్ళు కొట్టినప్పుడు కూడా తెలుస్తుంది కదా కొమ్మలు. అది ఏంటంటే కొమ్మలు కొట్టినప్పుడు ఆడుతాయి. చెట్టు కూడా కాలుకి ఇలా ఇది వైరు టచ్ అయినప్పుడు చిన్న చిన్న కొమ్మలు కూడా చొక్కేస్తున్నాను, చూడాలి. జిఎంసీ వాళ్ళు కూడా చూడాలి. అంతే. తెల్లవారు నేను ఆటోకి మాకు రెట్టివారు, కానీ అట్లా మానేసినప్పుడు సితారా అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు సార్, నాకు తెలిసి సితారా అపార్ట్మెంట్లో ఆటోలు గీటలు ఎక్కి. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ జీవీఎంసీ హార్టికల్చర్ కూడా చూడాలి. మేడం చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ప్రకృతి వైఫల్యం అని మనం చెప్పగలము. అయితే యాక్చువల్గా మొన్న వర్షాలకి ఏమాత్రం చెట్టు కొంచెం వంగి ఉంటుంది. ఈ మధ్యన స్టెమ్స్ కూడా కట్ చేశారు హార్టికల్చర్ వచ్చి. మరి దాన్ని పూర్తిగా లోపలికి చూడకపోవడం వల్ల సడన్గా వస్తుండగానే మరి ఆవిడకి చెట్టు పడిపోయి దెబ్బ తగిలి సమయంలో నిజంగా ఎవరు లేకపోవడం వల్ల ప్రమాదం ఒక మనిషితో సరిపోయింది. ఏమంటారు? అంతే. ఇంకా ఆ ట్రాక్టర్ మీద యాక్చువల్గా లేబర్ ఉన్నా కూడా మొత్తం వాళ్ళందరూ ఇంచుమించు ఒక 4-5 ఉంటే 4-5 కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినాం ఈరోజు. కొంచెం మనం మరి హార్టికల్చర్ వాళ్ళు కొంచెం చెట్టుపై రోడ్లపై ఉన్న కొమ్మలు లాంటివి ఇలాంటివన్నీ కొంచెం మరి చూసి అలా యాక్షన్ తీసుకోవడం చాలా మంచిది అని అంటున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిజంగా ఇది ప్రమాదం నిజంగా అప్పుడు పూర్ణిమ గారు ఒకలే ఉన్నప్పటికీ ఒకరితో సరిపోయింది. నిజంగా అదే సాయంత్రం పూట కానీ జరిగేది ఉంటే మట్టుకు ప్రజలు ఎక్కువ మంది ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మనం చూడొచ్చు ఈ హార్టికల్చర్ జీవీఎంసీ సంబంధించి హార్టికల్చర్ కూడా ఇవి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పనిలో ఉండాలి. నిజంగా ఏ కొమ్మలు అయితే వీక్గా ఉందో అవన్నీ చూసుకుంటూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు తప్పదు. నిజంగా
ఇదే చెట్టు కొమ్మ సాయంత్రం పూట జనాలు ఎక్కువగా ఉండే సమయంలో చేసి ఉంటే మట్టుకి నిజంగా చాలా పెద్ద ప్రమాదమే జరుగును. నిజంగా తెల్లవారే అవడం వల్ల ఇప్పుడు ఆ సమయంలో ఎవరు లేకపోవడం, ప్రజలు ఎవరు అటుగా వెళ్ళకపోవడంతో ఈ ప్రమాదం ఓన్లీ ఒక కారును ఒక మహిళ మృతి చెందింది. నిజంగా అదే ఏ సాయంత్రం పూట జరిగిన చాలా పెద్ద ప్రమాదం, ఎక్కువ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడి ఉండేదని చూడొచ్చు మనం. ఇప్పుడు ఇది ఒక కారు, ఒక ట్రాక్టరు, అలాగే ఒక 2 వీలర్ కూడా డ్యామేజ్ అవ్వడం చూడొచ్చు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు నిజంగా పూర్ణిమ అనే మహిళ అయితే ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎటువంటి గాలి, ఎటువంటి వర్షాలు లేకపోయినా అవి వీక్గా ఉన్న కొమ్మ ఇలా పడిపోవడం వల్ల ఈ ప్రమాదం అయితే తప్పింది అని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిజంగా అది చాలా బాధాకర విషయం అని చెప్పొచ్చు. మేడం ఎప్పుడు చూసారు, ఎప్పుడు జరిగిందండి? మా అపార్ట్మెంట్, మా ఫ్లాట్స్లోనే ఉంటారండి. మా సితారెంట్లో 4th ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. ఆవిడ పేరు పూర్ణిమ గారండి. వాళ్ళ హస్బెండ్ బ్యాంక్లో పనిచేస్తున్నారు. చిన్న ఏజ్ అండి పాపం. ఎంత అంటే గాలి తుఫాను ఏం లేదు కదా. మార్నింగ్ లేసి చాలా పాపం బాధగా ఉంది. ఏదో పనుల మీద బయటకు వెళ్ళినట్టున్నారు. ఎప్పుడు పాపం ఇంట్లోనే ఉంటారు. బండి పాపం ఆవిడదే. పెద్ద ప్రమాదమైన ఒక ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆవిడ ఏజ్ కూడా 35 to 40 years లోపు ఉంటుందండి. అప్పుడు ఎలా ఉన్నా సరే అసలు మనకి విపత్తులు అనేవి ఎలా వస్తాయి అనేది మనం చెప్పలేం కదండి. ఇప్పుడు ఆవిడ ఏజ్ కూడా చిన్న ఏజ్, పిల్లలు బాధ్యత అవ్వలేదు, ఏం లేదు. చిన్న ఏజ్లో అంటే చాలా కష్టం కదండి. వాళ్ళ హస్బెండ్ కూడా పాపం మార్నింగ్ లేసి ఆయన దిగబెట్టేసి ఆవిడ వచ్చారంట. ఏదో పని మీద బజార్కి ఎక్కడికో వెళ్ళి ఉంటారు, టెంపుల్కో వెళ్ళి ఉంటారు. అదే మా ఫ్లాట్ పైన ఉంటారండి వాళ్ళు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఎటువంటి గాలివాన విపత్తు లేకపోయినా సరే అది వీక్గా మనం చూడొచ్చు. చెట్టు కొమ్మను చూడొచ్చు, అసలు ఎంత పెద్దదిగా ఉందో మనం చూడొచ్చు. ఇది ఈ మొత్తం ఆ చెట్టు నుంచి ఊడి పడడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది. నిజంగా అదే సాయంకాలం పూట లేదంటే జనసంచారం ఎక్కువ ఉండే సమయంలో అయితే ఇది జరుగుంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో అయితే ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంది. మనం చూడొచ్చు. ఈ చెట్టుని చూస్తే అది ఎంత బరువు ఉంటుందో మనం చెప్పొచ్చు నిజంగా. అలాగే ఈ కారు మీద పడి కారు మొత్తం అయితే ధ్వంసమైన విజువల్స్ మనం చూడొచ్చు. మన కెమెరామెన్ విజువల్స్ అయితే చూపిస్తున్నారు. అయితే దీని మీద జీవీఎంసీ దృష్టి పెట్టాలి. అసలు ఎక్కడెక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి, జనసంచారం ఉన్న ఏరియాలో ఆ చెట్టు కొమ్మలు ఎలా ఉన్నాయని చెప్పి మొత్తం జీవీఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇవంతా దృష్టి పెట్టకపోతే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరిగే అవకాశం అయితే ఉంది. అదే ఎక్కువ ప్రాణాలు, ఎక్కువ మంది జనసంచారం ఉన్న చోట అదే సాయంత్రం పూట అయితే జరుగుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. నిజంగా ఎప్పటికైనా జీవీఎంసీ అధికారులు కళ్ళు తెరవాలి. ఇటువంటి ఈ ప్రమాదాలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూడాలని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ నక్కవనపాలెం ప్రమాద స్థలి వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.